My name is Pastor Andy. మరి నా పేరు పాస్టర్ యాండీ అండి. Some of you may know me and some of you may not. మరి మీలో కొంతమంది నన్ను ఇంతకు ముందే కలిసి ఉండొచ్చు, లేదంటే ఒకవేళ కొత్తగా నన్ను మీరు చూసి ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఆన్లైన్ లోకి వచ్చినట్లయితే అయ్యగారు మీకు తెలిసి పరిచయం ఉండేటువంటి వారు. First I want to say to you being such a great people. మరి ఆ యొక్క ఎంత మంచి దైవ సేవకులతో కలిసి పనిచేసేటువంటి భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. I first honor you and your pastor. మరి అలాగే మొట్టమొదటిగా మరి ఈ యొక్క సంఘానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వచ్చిన మీ అందరికీ కూడా మరి దేవుని పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. Can we give him a round of applause? మరి మనం అందరం కూడా మరి దైవ సేవకులకు For you being a great people. మరి ఈ విధంగా మంచి దైవ సేవకుల మధ్యలో ప్రభు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నేను ఎంతగానో ఆనందిస్తా ఉన్నాను. I come to remind you who you are. మరి మీరు ఎవరు అనేటువంటిది, దేవుని దృష్టిలో ఏమై ఉన్నారు అనేటువంటిది మరి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. You are the children of God. మరి మీరు దేవుని బిడ్డలండి. Hallelujah. Those who are the children of God are the prince and princesses of God. ఎవరైతే దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మరి దేవుడు పిలుచుకున్నారో వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే మీరు రాజకుమారులు, మీరు రాజకుమార్తెలు అని ఆయన పిలుస్తా ఉన్నారు. You are of a royal priesthood. మరి మనల్ని ఆయన ఏమని పిలుస్తున్నాడంటే మీరు రాజులైన యాజక సమూహం మీరు అని ఆయన పిలుస్తా ఉన్నాడు. I come not to be worshipped. మరి ఈ యొక్క మరి నేనేదో ఆరాధించడానికి, పాటలు పాడడానికి ఆ యొక్క మీ మధ్యలోనికి నేను రాలేదు. I have been sent as a servant unto you. మరి ఆ యొక్క నేను ఈ లోకంలో మరి ఈ దేశానికి ఎందుకు వచ్చానంటే మీకు ఒక పనివాడిగా, ఒక సేవకుడిగా, మీకు ఒక బానిసగా ఉండడానికి మాత్రమే నేను అమెరికా దేశం నుంచి పంపబడ్డాను. I come to break the bread of life with you. మరి మీకు ఆ యొక్క ఆ రొట్టెను మరి ఆ యొక్క శరీరాన్ని గుర్తుకున్నటువంటి రొట్టెను విరిచి మరి ఆ యొక్క మరి దేవుని యొక్క రొట్టె జీవాహారాన్ని విరిచి మీకు పంచిపెట్టడానికి నేను వచ్చాను. With no further ado, let's go to the Word of God. మరి ఆ యొక్క మనం ఇక సమయాన్ని వృధా చేయకుండా మనం ఆ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం వైపు మనం వెళ్దాం. John chapter 5 verses 1 through 8. అది యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మరి మీరు ఎవరైనా చదవాలని ప్రభు పేరట మనం చేసుకుంటా ఉన్నాం. మరి తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దానబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేరులో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, విధవారు, ఉండివారు, ఊచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండటం చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడుగుగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి పీల్చుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసును లేచి నీ కొరకు ఎత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన కొరకు ఎత్తుకుని నడిచాను. ఇంకానే ఆమేన్. హల్లెలూయా. Now there is at Jerusalem by the sheep market a pool. మరి ఇక్కడ యెరూషలేములో మరి గొర్రెల ద్వారము అని పిలువబడేటువంటి ఒక స్థలంలో మరి ఒక బెతెస్దా అనేటువంటి కోనేరు అక్కడ ఉందని వాక్యం మనం చూస్తా ఉన్నాం. Which is called in the Hebrew tongue Bethesda, having 5 porches. మరి ఈ యొక్క 5 మంటపాలు కలిపి హెబ్రీ భాషలో మరి అది బెతెస్దా అనేటువంటి పేరుతో అది పిలువబడతా ఉంది. In these lay a great multitude of impudent folk.
మరి ఈ యొక్క బెతస్దా అనేటువంటి ప్రాంతంలో అనేక మంది రోగులు మరి అక్కడ మరి కనిపెడుతూ మరి వారు స్వస్థత పొందాలని వారు కనిపెడతా ఉన్నారు. Blind, halt, withered, waiting for the moving of the water. మరి ఈ యొక్క గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేయగలిగినటువంటి వారందరూ కూడా ఎప్పుడైతే నీళ్లు కదిలించబడతాయో మరి వారు వెళ్ళి ఆ నీటిలో మరి వారు మునిగినట్లయితే వారు మొట్టమొదట మునిగిన వారు స్వస్థపడతారని వారు విశ్వాసం ఉంచారు. Let's approach these two scriptures. మరి ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇంకా మరి లోతైనటువంటి రీతిలో మనకి వివరించబోతా ఉన్నారు. This was a time of year that the feast was held. మరి ఈ విధంగా ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క తన యొక్క మరి బిడ్డలకు ఆయన శిష్యులకు ఏ విధంగా లోతైన విషయాలు బోధించాడో అలాగే ఆయన బిడ్డలమైన మనకు కూడా వాక్యంలోని లోతైన విషయాలు ఆయన నేర్పించేవాడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామమున మహిమపరచండి. This feast was the feast of the Passover. మరి ఇక్కడ వారు ఒక పండుగ ఆచరిస్తా ఉన్నారు. మరి ఆ పండుగలో మరి వారు పాలి భాగస్తులుగా ఉంటా ఉన్నారు. అది ఏం పండుగ అంటే అది ఒక మరి యాత్ర చేసేటువంటి ఒక పండుగ లాంటిది. This time of the year they honored it. మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి ప్రభు వారిని కాపాడినందుకు, వారి ప్రయాణాల్లో వారి యొక్క మరి జీవితాల్లో వారిని కాపాడినందుకు వారు ప్రభువుకి స్తుతిగా మరి ఆయనకు కృతజ్ఞతగా ఈ పండుగను వారు ఆచరించుకునేటువంటి వారు. Because this reminded them of when the angel passed over their homes when they were in Egypt. మరి ఎందుకు చేతనంటే మరి ఈ యొక్క పండుగ ఎందుకు ఆచరిస్తా ఉన్నారంటే మరి ఐగుప్తులో నుంచి తమ పితరులను మరి నడిపించడానికి మరి ఆ యొక్క దేవుని దూత వారిని నడిపించినటువంటి సందర్భాలను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగను వారు ఆచరిస్తా ఉన్నారు. Notice verse 2. It was at the sheep market of Purim. మరి ఇక్కడ 2వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి అక్కడ మరి ఆ యొక్క బెతస్దా అనేటువంటి కోనేరును మనం చూస్తా ఉన్నాం. Notice that this symbolizes part of the scripture where we too are the sheep of God. మరి ఇక్కడ మనకి ఏం అర్థమవుతా ఉందంటే మనం అందరం కూడా మరి దేవుని గొర్రెలము అనేటువంటిది ఆయన మన కాపురి అనేటువంటిది ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతా ఉన్నాం. Notice when the feast was called, all the sheep began to come. The sick, the halt, the withered, and the maimed was coming. మరి అక్కడ అది ఏ విధంగా మనకు కనపడతా ఉందంటే అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు, మరి గుడ్డివారు, కుంటివారు, మరి ఓచ చేయగలవారు వీరందరూ కూడా పక్షవాయంతో పడి ఉన్నటువంటి వారు వీరందరూ కూడా గొప్ప విందు కొరకు వారు కనిపెడుతున్నట్టుగా, గొప్ప విడుదల కొరకు వారు కనిపెడుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనం ఆ దృశ్యాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. This was a certain time of the year when the angel would come down and trouble the water. మరి ఆ సమయంలో మరి సంవత్సరానికి ఒక్కసారే మరి వచ్చి ఆ యొక్క మరి దేవదూత మరి ఆ యొక్క స్థలములో ఆ నీటిని కలిపేటువంటి ఆ సమయము వారు వచ్చిందండి. But when Jesus came, he saw all manners of people laying around. మరి ఈ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ స్థలంలో అక్కడ ఉన్నారు. అక్కడ వారందరినీ చూస్తా ఉన్నారు. అక్కడ ఎటువంటి వారు అక్కడ కనిపెడతా ఉన్నారు. వ్యాధిగ్రస్తులు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, విధంగా ఓచకాలు చేయగలిగిన వారు, పక్షవాయం కలిగిన వారు వీరందరూ అక్కడ ఉండడం యేసే చూసి ఆయన కనికరంతో కదిలించబడ్డారు. But notice now, let's go back. మరి ఈ యొక్క దేవుని యొక్క మాటలను మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం చదవాలి. అంతకుముందు జరిగిన విషయాలను కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. Only the first that got in the water after the troubling of the water was healed. మరి అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క వారిలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే దేవదూత వచ్చి ఎప్పుడైతే నీళ్లను కలుపుతాదో మొట్టమొదట వెళ్ళినటువంటి వారు ఎవరో వారు మాత్రమే మరి స్వస్థపడతారనేటువంటి ఆ యొక్క అపోహలో వారు ఉన్నారు. It was going to take a miracle for you to be healed. మరి అది ఒక అద్భుత రీతిగా మరి ఒక అద్భుతం జరుగుతుంది. మరి మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అనేటువంటిది ఆ విశ్వాసము మరి వారిలో లేదు. కానీ కేవలము ఆ దేవదూత కదిపినప్పుడు, ఆ నీరు కదిపినప్పుడు ఎవరు ఫస్ట్ వెళ్తారో వారే మరి స్వస్థపడతారు అనేటువంటి ఆ యొక్క విశ్వాసం వారు కలిగి ఉన్నారు.
Sure, you may have a friend or loved one to get you to the pool, but who is going to help you get in? మరి ఈ విధంగా ఒకవేళ మరి ఎవరైనా ఒక వ్యక్తి మరి రోగగ్రస్తుడైతే అతని స్నేహితులు గాని బంధువులు గాని తీసుకొచ్చి అక్కడ మరి కోనేటి దగ్గర పెడతారు గాని ఆ దేవదూత కనిపేటువంటి సమయం ఇప్పుడు ఆ సమయానికి బంధువులు స్నేహితులు అతని దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఎప్పుడు తీసుకెళ్లి ఆ యొక్క మరి కోనేటిలో వేస్తారు, ఇదంతా కూడా జరగకుండా చాలా సంవత్సరాలుగా అనేక మంది రోగులు కోనేటి దగ్గరే ఉండిపోయి ఉన్నారు. So when Jesus saw him lying there, he knew he had been now a long time in this case. మరి ఈ విధంగా అనేక మంది ప్రజలు ఈ విధంగా మరి స్వస్థపడలేక మరి అనేక విధాలుగా మరి ఎవరు కూడా సహాయకులు లేకుండా మరి వారిని నీటిలో ఆ దేవదూత నీళ్లు కదిపినప్పుడు నీటిలోకి వెళ్ళలేకుండా మరి వెళ్ళినటువంటి వారే మొదట స్వస్థపడి అనేక మంది స్వస్థత లేకుండా అక్కడ ఉన్నారని యేసయ్య ఎంతో మరి కనికరంతో వారి వైపు చూశారండి. A long time, maybe 3 years for us. మరి అక్కడ చాలా మంది 3 సంవత్సరాల నుంచి కూడా అక్కడే ఉండినటువంటి వారు ఉండొచ్చు. A long time, maybe 12 years for us. మరి ఒకవేళ కొంతమంది 12 సంవత్సరాల నుంచి కూడా అలాగే ఆ కోనేటి దగ్గర స్వస్థపడడానికి అక్కడే ఉండి ఉండొచ్చు. 38 years seems impossible to us. మరి అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి మరి 38 సంవత్సరాలు మరి అక్కడే ఉన్నాడు అనేటువంటిది మనం ఆ యొక్క చదవడానికి కూడా వినడానికి కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనకి. Most of us would have given up a long time ago. మరి చాలా మంది చాలా ఆలస్యం అయిపోతుంది ఈ పని జరగదని ఒకవేళ చాలా మంది ఆ కోనేటి దగ్గరికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారేమో స్వస్థత లేకుండా. This man had been in this situation longer than Jesus had been going. మరి ఈ యొక్క వ్యక్తి ఒక 38 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి యేసయ్య పుట్టడకు ముందు నుంచే అక్కడే కోనేటి దగ్గరే ఉండి అక్కడ ఆ యొక్క స్వస్థత కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడు. Who shall help me get into the water? మరి ఆయన ఎవరు ఈ యొక్క మరి నన్ను తీసుకుని వెళ్ళి నీటిలో వేస్తారు దేవదూత కనిపినప్పుడని మరి 35 సంవత్సరాలుగా ఆయన 35 సంవత్సరాలు మీదైనా చర్చి అది కూడా ఆపమండి, అది కూడా తగులుతుంది, అది కూడా ఆపండి, అది కూడా ఆపండి, అది కూడా ఆపండి, వెనకాల ఫ్యాన్లు కూడా ఆపండి, ఫ్యాన్లన్నీ ఆపండి, ఈ ఫ్యాన్ నుంచి మరి అందరూ కూడా మరి ఆ యొక్క దేవుని వైపు వాక్యం వైపు మరి మీరు మరి దేవుడు ఆ యొక్క ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఆయన మన మధ్యలో ఉన్నారు, ఆయన మంచి దేవుడై ఉన్నారు. The devil tries to distract us. మరి సైతాను మనం వాక్యం వినకుండా మనల్ని ఏదో రకంగా మరి మనల్ని వేరే వైపు మన మనసు మళ్లించే విధంగా సైతాను ప్రయత్నం చేస్తా ఉంటారు. I say unto him, peace be still. మరి యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు కదా, సైతాను మిమ్మల్ని వాక్యం వినకుండా మరి మిమ్మల్ని వేరే ప్రక్కదో పట్టించాలని ప్రయత్నం చేసిన మరి మీరు నాలో మీరు శాంతి సమాధానాలతో మీరు ఉండండి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. I say unto him, flee from him.
మరి మనము ఆ యొక్క ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాటని బట్టి సైతానా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మనం వానికి ఆజ్ఞాపించే వారంగా సైతాన్ని మరి ఆ యొక్క ఇక్కడి నుంచి పంపించేసే వారంగా మనం ఉండాలి. No matter how the devil attacks us, God will always protect us. మరి అపవాది మన జీవితాల్లో మనల్ని ఎంతగా మనల్ని కృంగదీయాలన్నా, మనల్ని ఎంతగా మనల్ని మరి అతను ఆ యొక్క మనల్ని ఆ సమస్యలకు గురి చేయాలన్నా కూడా యేసయ్య మనల్ని అన్ని సమస్యల నుంచి తప్పించగలిగినటువంటి దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టేస్తున్నాం. God wants to encourage someone that is here, that's been in a situation a long time. మరి దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మరి అనేక సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందుల్లో మరి ఏమి చేయాలో అర్థం కానటువంటి సమస్యలతో ఉన్నటువంటి మరి ఒక దైవ సేవకుని కానీ దైవ సేవకులను కానీ ఆదరించాలని ఆయన ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నారు. Maybe our heart is troubled. మరి మీ యొక్క జీవితంలో మరి మీరు ఏదో సమస్య చేత పీడించబడుతూ అనేక సంవత్సరాలుగా దాని నుంచి విడుదల లేకుండా మీరు ఉన్నారు. అందుచేతే దేవుడి వాక్యాన్ని మీ మధ్య ప్రకటించమని నాకు చెప్పారు. Maybe our faith is crippled. మరి ఒకవేళ వాటి ఎటువంటి సమస్య అంటే మరి మీ కుటుంబంలో మీ స్నేహితులు ఎవరో వికలాంగులుగా ఉండడమో, లేకపోతే అనారోగ్యంతో మరి మంచం పట్టి ఉండడమో, అటువంటి పరిస్థితులు గుండా మీరు ఎంతగానో మరి బాధపడతా ఉన్నారు. Maybe our health is stalled out. మరి ఆ యొక్క ఒకవేళ మీ ఆరోగ్య సమస్యను బట్టి, మీకున్నటువంటి మరి వ్యాధులను బట్టి మరి మీరు ఎంతగానో మరి నీరసించిపోతూ మరి దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉండొచ్చు. Maybe we've been enduring financial hardship. మరి ఒకవేళ మీరు ఆ యొక్క మీకు ఉన్నటువంటి ఆ యొక్క ఆర్థిక అవసరతల్లో మీరు ఆ యొక్క దాన్ని ఎలాగ మీరు పొందుకోవాలి, మీరు చేసినటువంటి అప్పులను మీరు ఎలా తీర్చాలి అనేటువంటిది మీకు అర్థం కాక మరి ఆ యొక్క ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఒకవేళ మీరు ఉన్నారేమో. Maybe our blood pressure is too high. మరి ఒకవేళ మరి నా బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుందండి, మరి దాన్ని కంట్రోల్లో ఉంచడం నా వల్ల అవటం లేదు, మరి దాన్ని బట్టి నాకు అనేకమైనటువంటి మరి భయంకరమైనటువంటి వ్యాధులు రోగాలకు నేను గురవుతున్నాను అనేటువంటి బాధలో ఒకవేళ మీరు ఉన్నారేమో అనేక సంవత్సరాలుగా. Maybe our sugar diabetes is too high. మరి అంత మాత్రమే కాకుండా మరి మనలో చాలా మందికి షుగరు, డయాబెటీస్ ఇటువంటిది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకు అనేక సమస్యలు, దాని ద్వారా కళ్ళకు సమస్య, కిడ్నీ సమస్య, గుండె సమస్య, ఇలాంటివన్నీ కూడా మనం కలిగి ఉండి అనేక సంవత్సరాలుగా మనం బాధపడుతున్నటువంటి వారంగా మనం ఉండొచ్చు. Maybe our fever is too high. మరి ఒకవేళ అనేక సంవత్సరాలుగా మరి జ్వరంతో బాధపడుతూ మరి జ్వరం పోతూ వస్తూ దాని నుంచి విడుదల ఎలాగ పొందాలో కూడా తెలియనటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో. అందుచేతే దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒకవేళ మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు మరి ఇప్పుడు కాదు కానీ అనేక సంవత్సరాలుగా మనం వాటి చేత పీడించబడుతూ వాటి నుంచి బయటికి ఎలా రావాలో తెలియనటువంటి స్థితిలో మనం ఉండి ఉండొచ్చు. There is no time in God. మరి ఆ యొక్క మరి మీలో ఎంతో మందికి తెలుసు దేవుని సమయంలో అన్ని కూడా ఆయన చక్కగా చేస్తారనేటువంటి విషయం. He says he's Alpha and Omega. మరి ఎందుకు చేతనంటే ఆ కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. మిమ్మల్ని ఎప్పుడు స్వస్థపరచాలనేటువంటిది ఆయన ముందుగానే నిర్ణయించి ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆల్ఫా ఒమేగా, నేను మొదటి వాడిని కడపటి వాడిని అని ఆయన చెప్తా ఉన్నారు. He knows the path that you have taken. మరి మీరు ఏ మార్గంలో మీరు వెళ్తా ఉన్నారో, ఏ మార్గంలో మరి ఆ యొక్క జీవిస్తా ఉన్నారు, మీ జీవితం ఎలా ఉందో, మీరు ఆ యొక్క ప్రభు ఆ యొక్క మార్గాల్లో మీరు ఎంత నమ్మకంగా జీవిస్తున్నారు అనేటువంటిది మీ ప్రభువుకి తెలుసు. He promised an expected end to all our suffering. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మీ యొక్క చింత యావత్తు నా మీద వేయండి, మీ యొక్క సమస్యలన్నింటిలో కూడా మీకు విడుదల కలిగించేటువంటి ఒక ఆధారాన్ని నేను ఉన్నాను, నా మీద విశ్వాసం ఉంచండి అని ఆయన చెప్తా ఉన్నారు. If the pain is unbearable, ఒకవేళ మీకున్నటువంటి సమస్యను బట్టి, మీకున్నటువంటి వ్యాధిని బట్టి, ఒకవేళ మీ జీవితంలో గొప్ప మరి వేదనతో ఒకవేళ మీరు కన్నీరు కారుస్తూ ఉన్నట్లయితే, there's nothing too hard to separate you from the love of God. మరి మీకున్నటువంటి వేదన నుంచి, మరి మీకున్నటువంటి కన్నీరు నుంచి విడిపించడానికి నా యేసయ్య సమర్థుడు. ఆయనకి ఈ లోకంలో అసాధ్యమైనది ఏది కూడా లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Jesus looked at the man and he asked him if he wanted to be healed.
మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క 38 సంవత్సరాల నుంచి అతను ఆ విధంగా మరి అటువంటి రోగంతో ఉన్నాడని ఆయన గుర్తించి మరి ఆయన మీద కనికరపడి ఆయన్ని స్వస్థపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. But he said, look at me. Who's going to put me in the water? మరి ఆయన ఇదిగో నీవు స్వస్థపడగోరుచున్నావా అని యేసయ్య వెళ్ళి ఆయన అడుగుతా ఉంటే ఆయన మరి సమాధానం చూడండి ఎలా చెప్తున్నాడు. చూడండి నా పరిస్థితి, నేను 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను, మరి నన్ను ఇక్కడికి తీసుకెళ్లి అందులో మరి మొట్టమొదటిగా దింపడానికి ఎవరు లేరని యేసయ్య చెప్తా ఉన్నాడు. People of God, we're looking for the wrong one to do what only the Lord can do. మరి చూడండి, మనం ఆ యొక్క మన జీవితంలో ప్రభు చేయగలిగినటువంటి ఆ యొక్క సామర్థ్యం వైపు మనం చూడకుండా, ప్రభు వైపు చూడకుండా, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వైపు, సాకుల వైపు మనం చూసి వాటిని బట్టి మన ప్రభుకి మనం ఆ యొక్క విశ్వాసంలో మనం పడిపోయే వారుగా మనం ఉంటాం ఒక్కొక్కసారి. The word of God said, seek ye the kingdom of heaven first. All of these other things will be added unto us. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని మీరు వెతికినట్లయితే సమస్తము కూడా ఆయన మీ జీవితంలో జరిగించడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి వాడని వాక్యం తెలియజేస్తా ఉంది. People of God, let's keep our faith in God. మరి అందుచేతే మరి మీరు విశ్వాసంలో మరి ఆయనతో కలిసి ఉండేటువంటి విధంగా మరి మీరు ఆ యొక్క మరి మీ జీవితాలు మార్పు చెందబడి ఆయనతో సమీపస్తులుగా మీరు జీవించాలని, ఆయనకు దగ్గర ఆయన హృదయానుసారులుగా మీరు జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. I know it's hard to do. మరి ఆ యొక్క మరి అది ఎలా చేయాలి అనేటువంటిది మరి మీకు చెప్పబోతా ఉన్నారు. But let's learn to cast our cares upon Him. మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే మన యొక్క భారాలు, మన చింతలు, మన వేదనలు ఇవన్నీ కూడా మనమే మోసేవారంగా మనం ఉండి మనం కృంగిపోకుండా మన ప్రభు మీద మనం వేసేవారుగా మనం ఉండాలి. For He cares for you. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ చింత యావత్తు నా మీద వేయండి అని ఆయన చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Saints, let's not lose our faith no matter how long it takes. Wait on the King to come. మరి ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క శక్తి మీలో, మరి ఆయన ప్రభావము, ఆయన స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగే వరకు కూడా మీరు విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు, మీ దేవుని మీరు విడిచిపెట్టొద్దు. ఆయన యందు విశ్వాసం ఉంచి మీరు ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. Let's leave no one behind. Let's encourage one another. మరి మనం వెనక వైపుగా మరి మనం ఉండిపోయే వారంగా కాకుండా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగిపోయే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. As we wait upon the Lord, let's encourage one another. మరి ఈ విధంగా మనం ప్రభు కొరకు కనిపెట్టేటప్పుడు మరి ఆ యొక్క వేరొక సహోదరులు కూడా అటువంటి ఆలోచన, అటువంటి విశ్వాసంతో కలిసి ఉన్నటువంటి వారితో మనం సహవాసం ఏర్పరచుకొని, స్నేహాన్ని ఏర్పరచుకొని, ఒకరినొకరు వాక్యం ద్వారా ప్రోత్సహించుకుంటూ మరి ఈ విధంగా మనం అందరం కూడా కలిసి విశ్వాసంలో ఎదగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Pastors and elders. మరి ఆ యొక్క మనమందరం కూడా మరి ఒక సంఘానికి దైవ సేవకులుగా, మరి సంఘానికి కాపరులంగా, మరి సంఘ పెద్దలంగా మనం ఉన్నాం. You great women of God. మరి దైవ సేవకురాళ్ళు, మరి మీరు దేవుని పరిచర్యలో మరి బలముగా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి దైవ సేవకులు మీరు. Let's speak life as we walk through our villages. మరి ఈ విధంగా మరి మీరు మీ గ్రామాల్లో మీరు సంచరిస్తా ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని వెలుగు, ఆ యొక్క చీకటిగా ఉన్నటువంటి గ్రామాల్లో, పాపంతో నిండి ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఆ యొక్క వెలుగును అనుభవించడానికి, ఆ దేవుని ఆశ్చర్య అద్భుత కార్యాలు వారు అనుభవించడానికి మీరు విశ్వాసంతో మరి దేవునికి ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నారు. Let's speak life when we go through our homes. మరి ఆ యొక్క ఈ మరణముతో, మరి పాపములతో, మరి బంధకాలతో ఉన్నటువంటి వారికి విడుదల మీరు ప్రకటించేటువంటి గొప్ప ప్రవక్తలుగా, ప్రవక్తనీయులుగా ఉండడానికి ప్రభు మిమ్మల్ని పిలుచుకున్నారు. మరి మరణం ఉన్న చోట జీవమును మరి ప్రవర్తించేటువంటి ప్రవక్తలుగా మీరు ఉండాలని ఆయన పిలుచుకున్నారు. No matter how much voodoo you see. మరి ఒకవేళ మీరు చూసేటువంటివి మరి అవి ఎంతగా మరి ఇది ఆ యొక్క దుష్ట శక్తుల ప్రభావమైనప్పటికీ కూడా, మరి ఎంతగా అపవాది చేత బంధించబడినటువంటి అనేక సంవత్సరాలతో బంధించబడినటువంటి బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా మీరు మరి వెళ్ళి విశ్వాసంతో మరి మీరు ప్రార్థన చేసినప్పుడు అన్ని బంధకాలు తెంచివేయబడతా ఉన్నాయి.
no matter how much you see idol worship. మరి మీ గ్రామాల్లో మరి ఎంతగా దేవుని ఎరుగక మరి అవిశ్వాసంతో మరి ఆ యొక్క చెట్లు చేమలు మరి ఈ విధంగా వాటిని పూజ చేసేటువంటి వారు ఎవరున్నారో వారందరి కూడా ఆత్మీయ నేత్రాలు తెరవబడడానికి దేవుడు మిమ్మల్ని బహుబలంగా మీ గ్రామాల్లో ఉపయోగించుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. When you walk through the streets, say, ye shall live. మరి మీరు వీధుల గుండా వెళుతూ ఉన్నప్పుడు మీ యొక్క నోటిలో మరి మీ ఈ యొక్క చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క క్షీణించిపోయినటువంటి ఎముకల్లా ఉన్నటువంటి ఈ యొక్క ఎముకలు ఖచ్చితంగా మరి అవి జీవముతో నింపబడాలని హెచ్కేల్ ఎలాగైతే మాట్లాడాడో అటువంటి ప్రవచన వాక్కు మీ నోట్లో ప్రభు ఉంచబోతా ఉన్నాడు. I plead the blood of Jesus, ye shall live. మరి యేసు ప్రభు వారు మరి ఆయన ఎప్పుడు జీవాన్ని ప్రకటించే దేవుడు కాబట్టి మీ జీవము లేని మీ జీవితాల్లో జీవము కలుగునుగాక అని మీరు ప్రకటించే ఆ యొక్క ప్రవచన శక్తిని దేవుడు మీకు అనుగ్రహించబోతా ఉన్నారు. Get up out of your bed of affliction. మరి ఆ యొక్క ఇదిగో నీవు ఆ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క రోగ పడక మీద మరణ పడక మీద నుంచి నువ్వు ఎంత మాత్రం ఇక్కడ ఉండవు గాని నీవు లేచి నువ్వు ఆరోగ్యవంతుడివై ప్రభుని స్తుతిస్తావని నీవు ప్రవచనముగా విశ్వాసంతో నీవు ప్రకటించగలిసిన వాడుగా నీవు ఉన్నావు. Get up out of shame and guilt. మరి నీవు కలిగి ఉన్నటువంటి అవమానంలో నుంచి నీవు కలిగి ఉన్నటువంటి ఆ దిగులు విచారంలో నుంచి నువ్వు ధైర్యపరచబడి నీవు లేవనెత్తబడి సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభువును మహిమపరచాలని నువ్వు ప్రవచించేవాడుగా నువ్వు ఉండాలి. I command thee to get up out of sin. మరి ఇదిగో ఎవరైనా పాపముల చేత అంధకారముల మరి ఆ యొక్క అపరాధముల చేత చిక్కబడి మరి అంధకారంలో జీవిస్తున్నటువంటి వారికి ఇదిగో నీకు వెలుగు వచ్చింది, నువ్వు ఇక్కడ పాపములను విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధుడిగా జీవించు అని అతనికి దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన వారంగా ఉన్నా. Ye shall live. మరి నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నీవు ఖచ్చితంగా జీవించాలి, ఇది నీవు జీవించాలనేటువంటి దేవుని చిత్తం అని ప్రకటించే వారంగా ప్రవచించే వారంగా మనం ఉండాలి. God has given us the ability to speak life and death with our tongue. మరి యేసుక్రీస్తు ప్రభువారు దైవ సేవకుల యొక్క మరి నోటిలో జీవము మరణమును ఆయన ఉంచారని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. That's why it's important for us to speak positive to our people, no matter what they're doing. Speak positive to them and encourage them. మరి అందుచేత మన నోటితో ఎప్పుడు కూడా మరి ఇది జరగదు అనేటువంటి మాటలు మనం పలకూడదు, కానీ మరి ఇది జరిగి తీరుతుంది, నా దేవుడికి ఇది సాధ్యము అనేటువంటి పాజిటివ్ గా పలికేటువంటి మాటలు మనం పలకాలి, కానీ అది వ్యతిరేకమైనటువంటి మాటలు దేవుని చిత్తం కానటువంటి మాటలు ఎప్పుడు కూడా దైవ సేవకుల నోటితో మనము పలకూడదు. గట్టిగా చెప్పండి కొట్టేసాను. Can we imagine in our minds being called like Ezekiel? మరి ఒక్కసారి మీరు ఊహించుకోండి, హెచ్కేల్ గారు మరి ఆ ఎండిన యొక్క ఎముకలతో మాట్లాడినటువంటిది మరి విషయాన్ని ఒకసారి మీరు ఊహించుకోండి. We're upon these great mountains looking down in the valleys of the city. మరి చూడండి, మీ ప్రాంతాలకు వస్తా ఉన్నప్పుడు పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద లోయలు వీటన్నిటిని కూడా దాటుకుంటా మేము వస్తా ఉన్నాం. మీరు అటువంటి ప్రాంతంలో మీరు నివసిస్తా ఉన్నారు. People going about their business, riding their bikes and riding in their cars. మరి చాలా మంది మేము వస్తా ఉన్నప్పుడు వారు మరి అనేక మంది ప్రజలు మరి ఆ యొక్క బళ్ళు మీద కార్ల మీద ఆటోల మీద వారి యొక్క వ్యాపారాలు వారి పనులు చేసుకుంటూ మరి ఈ ప్రాంతంలో నివసిస్తా ఉన్నారు. Children just playing in the streets. మరి ఆ యొక్క పిల్లలు అయినటువంటి వారు వీధుల్లో ఆడుకుంటూ మరి అక్కడ తిరుగుతా ఉన్నారు. Women washing their clothes. మరి స్త్రీలైనటువంటి వారు వారికి ఉన్నటువంటి ఇంట్లో పనులు, బట్టలు తుక్కోవడం, ఇవన్నీ కూడా వంట చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. Men and women working. మరి పురుషులు స్త్రీలు కూడా మరి వారు కష్టపడి పనిచేసి వారి యొక్క జీవనోపాధి చేసుకుని మరి కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నారు. God asked Ezekiel, what do you see? మరి ఆ యొక్క అటువంటి ప్రాంతానికి హెచ్కేల్ పంపించి మరి హెచ్కేల్ అడుగుతా ఉన్నారు కదా, హెచ్కేల్కి ఏం కనపడుతుందని అడుగుతున్నారు. A valley full of dry bones. మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో ఒక లోయ కనపడుతుందయ్యా, మరి ఆ లోయలో మరి ఎండిన ఎముకల స్థితిలో ఉన్నటువంటి వారు అనేక మంది నాకు కనపడుతున్నారని చెప్పాడు. To the natural eye, these people were moving around and existing.
మరి అయితే బాహ్య నేత్రాలతో చూసినట్లయితే అది ఒక గ్రామము. మరి ఆ గ్రామంలో అనేక మంది మరి వారు పనులు చేసుకుంటూ అటు నుంచి ఇటు కదులుతూ వారు జీవనోపాధి ఏదో జీవిస్తున్నాం అన్న పేరుకు వారు జీవిస్తున్నట్టుగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ అయితే హెచ్కేల్ చెప్తా ఉన్నాడు, నాకు ఎండిన ఎముకలు కనపడతా ఉన్నాయని. But these people were dead to God. మరి ఎందుచేత ఎండిన ఎముకలు ఆయన చెప్పాడంటే దేవుని దృష్టిలో వారు చనిపోయారు, పాపముల చేత అపరాధముల చేత వారు చచ్చిన స్థితిలో ఉన్నారని ఆ హెచ్కేల్ గుర్తించాడు. They had no life in them. మరి అందుచేత దేవునికి దూరం అయిపోయిన స్థితిలో వారి జీవితంలో ఎటువంటి జీవము లేనటువంటి ఆ యొక్క మరణించిన స్థితిలో వారు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. They had no purpose, no future. మరి వారికి ఎటువంటి మరి ఆ భవిష్యత్తు మీద ఆశ గాని, వారు ఎలాగ మరి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన గాని వారు లేనటువంటి ప్రజలుగా ఏదో జీవిస్తున్నామన్న పేరుకు మాత్రం వారు జీవిస్తా ఉన్నారు. I say prophesy unto them. మరి ఆ యొక్క ప్రభు వారి పరిస్థితిని చూసి మరి హెచ్కేలు నువ్వు వారిని చూసి మాట ప్రవర్తించు అని చెప్తా ఉన్నారు. Speak life unto them. మరి చనిపోయినటువంటి ఆ యొక్క ఎండిని ఎముకల్లా ఉన్నటువంటి వారి జీవితంలో మరి నువ్వు జీవాన్ని ప్రకటించు, ప్రవచించు అని చెప్తా ఉన్నారు. Fast for them. మరి వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించు, వారి మార్పు కొరకు వారి నాలో ఇంకా ఎదగడానికి బలవంతులుగా వారు నిలబడడానికి నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయని చెప్తా ఉన్నా. Pray over them. మరి వారి కొరకు మరి కన్నీటితో మరి విడువక ప్రార్థన చేస్తా ఉండు అని హెచ్కేల్ అడుగుతా ఉన్నారు. Tell them they shall live. ఇదిగో మీరు ఖచ్చితంగా మీరు జీవిస్తారు, మిమ్మల్ని దేవుడు ఉన్నతమైనటువంటి రీతిలో నిలవబెడతబోతా ఉన్నాడు అని వారికి బోధించు అని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. Be encouraged, my sisters and brothers. మరి దేవుని వాక్యాన్ని బట్టి మరి మీరు ప్రోత్సహించబడాలని మరి ఆ యొక్క దేవుని యొక్క ఆశ అండి. God is about to send a great storm of holiness over this place to break the yoke of bondage. మరి ఎప్పుడైతే హెచ్కేల్ ఆ విధంగా ప్రవచించాడో, ఎండిన ఎముకలు మరి తిరిగి జీవం పొందును గాక అని ప్రకటించాడో, గొప్ప మరి గాలి వంటి దేవుని పంపించినటువంటి గొప్ప గాలిది మరి అక్కడికి రావడం ద్వారా ప్రచండమైన గాలి అక్కడ వీచినప్పుడు వారందరూ కూడా గొప్ప సైన్యముగా వారు లేచి నిలబడ్డారండి. గట్టిగా చెప్పండి కొట్టి. It has been this way a long time, almost to the point that you think there'll be no change. మరి ఆ యొక్క ఒకవేళ చాలా కాలంగా మరి ఆ ప్రాంతము మరి ఆ యొక్క ఇంకా మార్చబడదు, ఈ ప్రజల జీవితాలు ఇంతే, వీరిని ఎవరు కూడా బాగు చేయలేదని చాలా మంది ఆ యొక్క మరి ప్రయత్నించి వదిలిపెట్టేసి ఉంటారు. Where the Spirit of God is, మరి ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో there is liberty. మరి ఆ ఆత్మ ఉన్న స్థలములో స్వాతంత్ర్యం ఉంటుందండి. Where the anointing is, మరి దేవుని యొక్క అభిషేకం ఎక్కడైతే ఉంటుందో it shall destroy all yokes. మరి అక్కడ ఉన్నటువంటి బంధకాలన్నిటి నుంచి కూడా పరిశుద్ధాత్మ విడుదల చేస్తాదండి. గట్టిగా చెప్పట్లే కొట్టి. Go in peace. మరి ఇంతవరకు వాక్యం విన్న మీరు అందరూ కూడా సంతోష సమాధానాలతో మీరు నింపబడి ఆ యొక్క ప్రభువును మహిమపరిచే వారిగా ఉండాలని మా ప్రార్థన అండి.